హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా హోమ్మేడ్ కేక్స్. ఇదేంటండి ఈరోజు ఎప్పుడు కేక్స్ చూపించేది కదా, ఇదేంటి ఈరోజు ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మేమైతే ఒక చిన్న టూర్కి అని వెళ్ళాము. పూరి, భువనేశ్వర్ ఇంకా కోణార్క్ అనేది వెళ్ళాము. సో పూరి ఇంకా భువనేశ్వర్లో అయితే మాకు వీడియోస్ అనేవి షూట్ చేయనివ్వలేదు. సో పూరి కోణార్క్లో అయితే మేము వీడియో అనేది మొబైల్ అనేది అలౌ చేశారు. సో అక్కడ చిన్న క్లిప్ అయితే తీసానండి. నాకు తెలిసిన ఈ గుడి గురించి అయితే ఒక చిన్న స్టోరీ చెప్తానండి మీకు. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకైతే నాకు తెలిసింది నేను చెప్పాను, మీకు తెలిసింది ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇక్కడ చూసారు కదండి, అంటే మేము ఎండల్లో వెళ్ళాం. చాలా అంటే చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. కానీ అటు సైడ్ అయితే మాత్రం ఊరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళడం బెస్ట్ అని అయితే నేను చెప్తాను. నేను అక్కడైతే మాత్రం చాలా వెహికల్స్కి మాకు ఫుడ్కి చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఇక్కడ మా సిస్టర్ అండి, మా సిస్టర్ ఇంకా మా ఫ్యామిలీ, మా మదర్, మా ఫాదర్, మా పిన్ని వాళ్ళందరం అయితే వెళ్ళాము టూర్కి. ఇక్కడైతే టెంపుల్ అండి అది. అక్కడ ఇటు ఏం కనిపించట్లేదు దేవుడు అని అనుకుంటున్నారా? అక్కడ దేవుడు ఉండేవారు, అప్పట్లో ఉండేవారంట. శివలింగం ఉండేదంట అప్పట్లో. మేమైతే ఆ పైకి అనేది ఎక్కామండి. పైకి ఎక్కిన తర్వాత అక్కడ 3 వేస్ ఉన్నాయి కదండి. ఆ 3 వేస్ దగ్గర కూడా చూస్తే ఎక్కడి నుండి వెళ్ళినా చూసినా సరే మన గుడి అనేది మిడిల్లో ఉన్నట్టే కనిపిస్తుందండి. ఇక్కడ స్పెషాలిటీ అదైతే అండి. చూసారు కదా, అక్కడైతే మాత్రం చాలా అంటే చాలా బాగా కూడా చూసారా చెక్కారు. శిల్పాలు అవి కూడా చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి, వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అప్పట్లో చెక్కారు కదా, చాలా బాగుంది. ఇక్కడ మా మదర్ ఇంకా మా పిన్ని అండి, వాళ్ళు కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీకి హాయ్ చెప్తానని చెప్పి నెక్స్ట్ అయితే వచ్చారు. చూడండి, హాయ్ అని చెప్తారు. మా బాబాయ్ కూడా హాయ్ అని చెప్తారు. మా మదర్ ఇంకా వాళ్ళైతే నన్ను ఇంట్రడ్యూస్ చేయి, మా పూజ మదర్, పూజ పిన్ని, పూజ బాబాయ్ అని చెప్పి అందరూ కూడా చేస్తున్నారు. మా హస్బెండ్ అండి. సో మేమందరం అయితే టూర్కి వెళ్ళాం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. కానీ చాలా అయితే ఎండలు అయితే ఉన్నాయండి. నీరసం అయితే వచ్చేసింది మాకు. 3 డేస్ టూర్ అనమాట. సో అక్కడైతే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉందండి. క్లైమేట్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఎండల వల్ల మేము అలా అయిపోయాం అనమాట, చాలా టైర్డ్ అయిపోయాము. సో చూసారు కదండి, అక్కడ గుడి అనేది 3 వేరియేషన్ దగ్గర నుంచి చూసినా మనకి ఒకలాగే కనిపిస్తుంది. మా సిస్టర్ అయితే కింద ఉండిపోయారు, వస్తున్నారు, హాయ్ చెప్తున్నారు మన యూట్యూబ్ ఫ్యామిలీకి. చూడండి, వాళ్ళ పిల్లలు కూడా హాయ్ అనేది చెప్తున్నారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నేనైతే ఇప్పుడు ఒక చిన్న స్టోరీ అయితే మీకు చెప్పబోతున్నానండి. నాకు తెలిసింది చెప్తున్నాను. మీరైతే మీకు ఎలా తెలుసో అలా చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, అక్కడ కాళీ అనేది కనిపిస్తుంది కదండి గుడి. అక్కడంటే శివలింగం ఉండేదంటండి. శివలింగం అది కూడా ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఉండేదన్నమాట. కిందకి భూమికి టచ్ అయ్యేది కాదంటే, పైకి ఉండేది కాదు, మిడిల్లో ఉండేదన్నమాట. ఆకర్షణీయ శక్తి అలా అంటారు కదా, సో అలా మిడిల్లో ఉండేదన్నమాట. ఇక్కడ గుడి వచ్చేసి అది అసలు చెప్పాలంటే రథం అంట. అక్కడ ఏదో యుద్ధం జరగడం వల్ల ఆ రథం అనేది ముక్కలైపోయింది అనమాట. సో నాకు తెలిసిన స్టోరీ అనేది నేను చెప్తున్నాను. సో అక్కడైతే ఆ దానికి రథం అన్నాను కదండి, రథానికి 16 చక్రాలు అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదండి చక్రాలు. నేను 16 చక్రాలు కూడా నేను వీడియోలో అయితే షూట్ చేశాను, ఎక్కడ స్కిప్ చేయకుండా. చూసారు కదా, ఆ 16 చక్రాలు అప్పట్లోనంటే టైమ్స్ అనేవి ఉండేవి కాదంటండి. అప్పట్లో టైమ్స్ అనేవి ఉండేవి కాకపోతే ఎప్పుడు ఏం చేసేవారంటే, అక్కడ చూసారు కదా ఆ చక్రంకి బుడుపులా ఉంది కదా, సో అక్కడ మనకి ఫ్లాగ్ అనేది పెట్టేవారంట. ఐ మీన్ ఓకే, ఫ్లాగ్ అంటే ఫ్లాగ్ టైపు ఏదో పెట్టేవారు. నేనైతే ఫ్లాగ్ అనే అనుకుంటున్నాను. సో అక్కడ ఫ్లాగ్ అనేది పెట్టేవారు. అప్పుడు సూర్యకిరణాలు మనకి ఎలా అయితే సూర్యోదయం అవుతుందో అలా సూర్యోదయం అవ్వగానే ఆ రేస్ వచ్చేసి ఆ ఫ్లాగ్ మీద పడేవంట. పడిన తర్వాత అక్కడ గీతల్లా ఉన్నాయి కదండి, అవి అందులో ఎక్కడైతే మనకి ఆ సూర్యకిరణాలు వచ్చి ఆగుతాయి దాన్ని బట్టి వాళ్ళు అప్పట్లో టైం అనేది క్యాలిక్యులేట్ చేసేవారంట. నాకైతే ఇదండి తెలిసింది. కానీ అప్పట్లో ఇలా ఉండడం అంటే చాలా గ్రేట్ అండి. కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. అప్పట్లో అలా కూడా టైం క్యాలిక్యులేట్ చేసేవారా అని చెప్పి ఉండేదన్నమాట నాకైతే ఈ 2 తెలుసండి. అప్పట్లో అక్కడ శివలింగం ఉండేది అని తెలుసు. ఈ చక్రానికి పెట్టి దాన్ని బట్టి టైం అనేది క్యాలిక్యులేట్ చేసేవారని చెప్పి తెలుసు. ఇంకా ఎవరికైనా ఏమైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అయితే మర్చిపోకండి.
చూసారా అక్కడ గైడ్ కూడా ఉన్నారు, ఎవరో గైడ్ పెట్టుకున్నారు, గైడ్ కూడా బాగా చెప్తున్నారు. బట్ వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ అయితే నాకైతే అర్థం కాలేదండి, అటు సైడ్ లాంగ్వేజ్. సో అక్కడ చూసారా శిల్పాలు అయితే ఎంత బాగా చెక్కారండి. అక్కడ మాత్రం చూసారా 16 చక్రాలు కూడా నేను వీడియో అనేది షూట్ చేశానండి. వాటిని డిజైన్ చేయడానికి కూడా చాలా మెచ్చుకోవాలండి బాబు. చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు చూసారా అవి ఆ డిజైన్ చేయడం, ఆ చక్రాలకి మధ్యలో ఇది పెట్టడం చాలా అంటే చాలా బాగుంది. ఆ శివలింగం అని చెప్పాను కదండి, ఆ శివలింగానికంట అప్పట్లోని పూర్వీకులు దొంగతనాలు చేయడానికి వాటికి కూడా వచ్చేవారంట. సో అక్కడైతే మనకి ఇప్పుడు చూసారా పోలీసులను వాటిని పెట్టారు. అప్పట్లో అయితే అలా ఎవరు ఉండేవారు కాదంటండి. అప్పట్లో ఆ ఊరు రాజు ఇది దొంగతనం చేయడానికి వస్తే, అది ఐ మీన్ ఆ శివలింగాన్ని దొంగతనం చేయడానికని వస్తే దాన్ని ఎలా కాపాడాలో తెలియక తనకి ఆ రాజు అయితే ఆ శివలింగాన్ని తీసుకెళ్ళంట పూరి గుడిలో పెట్టారంట. పూరి గుడిలోని మనకి వెళ్ళగానే ముందు స్తంభం అనేది ఎదురవుతుందండి. ఎప్పుడైనా గజస్తంభం, కంఠస్తంభం అలా అలా అంటారు కదా మన ఊర్లో. సో అలాగ పూరి వెళ్ళగానే మధ్యలో మనకి స్తంభం అనేది మనకి ఉంటుంది. అదేనంటండి ఈ ఇక్కడున్న శివలింగాన్ని తీసుకెళ్ళి అలాగా గజస్తంభం రూపంలో అక్కడ పెట్టారంట పూరి గుడిలో. నాకైతే ఇది తెలిసిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది గైడ్స్ వాళ్ళు కూడా చెప్పారనమాట. సో అప్పట్లో ఆ శివలింగానికి అంత పవర్ఫుల్ ఉండేదంటండి అది. మరకతమణి అలా అంటారు కదా, సో అలాంటి టైప్ ఆఫ్ శివలింగం అంట అది. సో అక్కడ తీసుకెళ్ళి రాజు ఏం చేయాలో తెలియక పూరి గుడిలో అయితే దాన్ని పెట్టారంట. పూరి గుడిలో కూడా దేవుడు అనేది చాలా బాగా దర్శనమైందండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఊర్లో కాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ ఫుడ్ అనేది అది అనేది మనకి తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అనిపించింది నాకైతే. కానీ పూరి గుడిలో కూడా చాలా బాగా దర్శనం అయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ 16 చక్రాలని కూడా నేను అనేది షూట్ చేశాను. చూసారు కదా ఒక్కొక్క వేలు నుండి చూస్తుంటే ఒక్కొక్కలాగా చాలా బాగా కనిపిస్తుందండి వ్యూ అనేది కూడా. ఆ చక్రాలు అనేది ఇది చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా కూడా ఉందండి. అక్కడ చూసారు కదండి పోలీసుని పెట్టారని, పోలీస్ చూసారా పైనుండి వస్తున్నారు. ఎవరిని కూడా గుడి దగ్గరికి పైకి వెళ్ళనివ్వట్లేదండి, స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళనివ్వట్లేదు. అక్కడ చెట్టు కూడా ఉంది కానీ చెట్టు దగ్గర కూర్చొని కూడా మేమైతే ఆడుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఇదేంటి స్టోరీ చెప్తాను అంటుంది, ఇన్నే చెప్పింది కనుక నాకు తెలిసిన ఈ 3 పాయింట్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పానండి. ఎవరికైనా ఇంకేమైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అయితే మర్చిపోకండి. చూసారు కదా అక్కడ గుర్రాలు కూడా ఎంత బాగున్నాయి కదండి. చెప్పాను కదా రథం అని, అందుకే రథానికి గుర్రాలు కూడా ఉంటాయి కదండి. సో అలాగే గుర్రాలు కూడా ఉన్నాయండి రథానికి. ఎంత చక్కగా అంటే ఎంత చక్కగా డిజైన్ చేశారా అనిపించింది. అప్పట్లో ఇంత బాగా చెక్కవారా అనిపించింది. గుడి అయితే ఇలా ఉందండి. నేను 16 చక్రాలు కూడా మీకు తెచ్చి చూపించాను. చెప్పాను కదా అక్కడ మర్రి చెట్టు కింద కూడా మేము ఆడుకున్నామని. అక్కడైతే మా బాబాయ్ తపస్సు కూడా చేశారండి. ఆ వీడియో కూడా నేను షూట్ చేశాను, చూడండి. అలాగా చాలా అంటే చాలా ట్యాన్గా చాలా దీనిగా అయిపోయామండి మేము ఆ రోజు అయితే మాత్రం. మా డాడీ చూసారా, మా డాడీ మా అక్కల పిల్లలు చూస్తుంటే అక్కడ పిల్లలు ఎంత చక్కగా నీట్గా ఆడుకుంటున్నారో. వాళ్ళతో పాటు ఇంకో అమ్మాయి కూడా జాయిన్ అయ్యిందండి తర్వాత. అలా చూడండి కనిపిస్తుంది వీడియోలో. వాళ్ళైతే మాత్రం చాలా చక్కగా ఆడుకున్నారు. అక్కడ ఫ్రెండ్స్ ఎంత బేగా పిల్లలు కదండి, పిల్లలతో అటు ఇటు మాకు జర్నీ కొంచెం ఇబ్బంది అనిపించింది. మా బాబాయ్ కూడా లాస్ట్లో చూడండి వీడియో షూట్ చేశాను, తపస్సు చేస్తున్నారు అక్కడ. అప్పట్లో మునులు తపస్సు చేసేవారు, నేను కూడా చేస్తా అని చెప్పి తపస్సు చేశారనమాట మా బాబాయ్. చూడండి మా అక్క వాళ్ళ పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారో. చూడండి మా బాబాయ్ వస్తారు, మా బాబాయ్ చూడండి ఎంత అప్పట్లో తపస్సు చేసేవారు, నేను చేస్తున్నాను. లాస్ట్లో పూరి టెంపుల్ అనేది పెట్టానండి. చూడండి ఎలా ఉంది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదండి ఇవాళ వీడియో. బాయ్.